క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా దేవుని మహాకృప వల్ల మనందరము కూడా కూడుకుని దేవుని వాక్యము వినగలిగే అవకాశము దేవుడు మనకు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతిరోజు లేకపోతే ఎప్పటిలాగే ముందుగా సిస్టర్ మిరియం మనతో దేవుని వాక్యము ఉపోద్ఘాతం ఇచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చి దాని తర్వాత ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత బ్రదర్ జాన్ జీవరత్నం గారు వాక్యం మనతో పంచుకుంటారు. సిస్టర్, ఐ వెల్కమ్ యూ. ప్లీజ్ కమ్ సిస్టర్. Praise the Lord. దేవునికి స్తోత్రములు. We are the blessed of the Lord. మనము దేవునికి ఆశీర్వదింపబడిన వారము. Amen. Amen. Okay, just I want to share with you all what God spoke to me. Then we will do the opening prayer. దేవుడు నాతో మాట్లాడింది నేను మీతో ఒకసారి పంచుకుని దాని తర్వాత ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. When we see in book of Matthew 12th chapter 38 to 42 verses, here the religious leaders, Pharisees and Sadducees, they asked for a sign from Jesus Christ. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, మరి పరిసయ్యులు యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఒక చిహ్నం, ఒక సైన్ అడిగారు అన్నమాట. And we are going to see what Jesus replied to them. Jesus condemned their seeking after a sign, especially when countless signs had already happened before their eyes. యేసుక్రీస్తు వారు మరొకసారి సూచక క్రియలు కావాలని అడుగుతున్నప్పుడు వారిని యేసుక్రీస్తు వారు ఖండించడము లేదా తిట్టడం మనం చూస్తున్నాము. Before their eyes, he raised the dead girl to life and he did many miracles. వారి కనుల ఎదుట ఎన్నో అద్భుతాలు యేసుక్రీస్తు వారు చేశారు. చనిపోయిన ఒక చిన్న పిల్లని కూడా లేవనెత్తారు. అయినా సరే వాళ్ళు చిహ్నం అడుగుతూ ఉండారు. And Jesus calls them an adulterous and evil generation. వారిని యేసుక్రీస్తు వారు వ్యభిచారులైన చెడ్డ తరము వారు అని చెప్పి సంబోధించడం మనం వింటున్నాము. Here Jesus assured them a sign, but a great sign he would show was the sign of resurrected Jesus Christ. యేసుక్రీస్తు వారు వీరికి సూచక క్రియలను చూపించారు గాని అంతకన్నా ముఖ్యమైన సూచక క్రియ ఆయన పునరుద్ధానం చెంది లేవటం. We all know Jonah's story. Jonah was indeed a picture of the work of Jesus Christ. యోనా కథ మనకు తెలుసు. యోనా కథలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి కూడా మనకు అర్థమవుతోంది. We all know Jonah's story. At last he listened to God and he traveled to Nineveh. యోనా కథ అంతా మనకు తెలుసు. యోనా మరి చివరికి దేవుని మాట విని నినేవే పట్టణానికి ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. He gave his life to ease the anger of the wrath of God coming upon the people of Nineveh. He gave his life. అతని ప్రాణాన్ని కూడా పణముగా పెట్టి నినేవే పట్టణం మీద దేవుని యొక్క ఉగ్రత రాకుండా అక్కడికి వెళ్లి పరిచర్య చేశాడు. Death did not hold him. After 3 days he was alive and free. మరి చావు అనేది తనని ఆపలేకపోయింది. 3 రోజుల తర్వాత అతను మరి విడిపింపబడ్డాడు. He was inside the belly of the fish. We know that story, so I am not touching all those things. This is a glorious picture of Jesus Christ. యోనా మరి చేప కడుపులో ఉండటం 3 రోజులు మనం చూస్తున్నాము. దాని తర్వాత బయటికి రావడం చూస్తున్నాం. ఆ కథ గురించి నేను ఎక్కువ చెప్పను. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా పునరుద్ధానం చెందడం మనకు తెలుసు. What Jesus is stressing to understand that Ninevites recognized God's warning in Jonah. నినేవే వారు యోనా ద్వారా దేవుని యొక్క హెచ్చరికని అర్థం చేసుకున్నారు. When he preached to them about his experience, how he disobeyed and how the fish swallowed him up, and then how he was praying inside and how he was delivered. This is the plan of God. God asked me to come and preach to you to repent and come back to the kingdom of God. నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా తన జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా తెలియజేశాడు. ఏ విధంగా దేవుని మాటకు విరుద్ధముగా తన వేరే చోట ప్రయాణించడము, ఆ సమయంలో ఓడ ఏం జరిగింది, తను ఎలాగా
మరి చేప కడుపులో పడిపోయాడు అన్ని కూడా వింటము జరిగింది. అదంతా కూడా నినివే పట్టణం వారికి చెప్పి వారిని మారుమనసు పొందమని చెప్పాడు. They repented even though they had a lesser light towards the truth. సత్యం పట్ల వాళ్ళకి తక్కువ అవగాహన ఉన్నా సరే వారు మారుమనసు పొందారు. Jesus says in the book of John's Gospel, I am the light of the world. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఆయనే ఈ లోకానికి వెలుగై ఉన్నారని తెలియజేశారు. He who follows me shall not walk in darkness, but have the light of life. ఆయన వెంబడించు వారు ఎప్పుడు చీకట్లో నడవరు గాని ఎప్పుడు జీవితానికి జీవముకి సంబంధించిన వెలుగు ఉంటుందని తెలియజేశారు. The rejection of the greater light, who is Jesus Christ, by the religious leaders will bring the wrath of God upon them. The rejection of the greater light, who is Jesus Christ, by the leaders or whoever Pharisees and Sadducees, will bring the wrath of God upon them. ఈ మత పెద్దలు యేసుక్రీస్తు వారి యొక్క మాటల్ని తిరస్కరించడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడుతోంది. And one more example it is given, I think in the verses 42. Queen of Sheba, she came from the ends of the earth to hear about the wisdom of Solomon. మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో షీబా రాణి కూడా సొలొమోను యొక్క జ్ఞానము వినుటకు భూమి అంతట మూల నుండి కూడా రావడం మనం చదువుతున్నాం. God blessed Solomon with the wisdom. చాలా జ్ఞానముతో దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడు. In those days nobody has blessed like Solomon with the wisdom. ఆ కాలంలో సొలొమోనుకు ఉన్న జ్ఞానము విధముగా అంత ఆశీర్వాదము ఇంకెవరూ కూడా పొందలేదు. But today in Jesus Christ, 1 Corinthians 1:30 says, కానీ ఈ కాలంలో మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే you are in Christ Jesus, who became for us wisdom from God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మనం చూద్దాము. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అని చూస్తున్నాం మనం. Jesus Christ himself is wisdom for us. యేసుక్రీస్తు వారే మనకి జ్ఞానముగా ఉన్నారు. It's more than the Solomon's wisdom. ఆ జ్ఞానము సొలొమోనుకున్న జ్ఞానం కన్నా ఎక్కువైన జ్ఞానం. Today you and me, we have the wisdom who is Jesus Christ. We have Jesus, the wisdom of God in us. యేసు దేవుని యొక్క జ్ఞానముగా ఆయన మనలో ఉన్నారు. It is more than the wisdom of Solomon. అది సొలొమోనుకున్న జ్ఞానం కన్నా గొప్ప జ్ఞానము. Amen. ఆమేన్. Now the word says, Ninevites and the queen of Sheba, they will rise up during the judgment and they will condemn the generation who sought for the sign. మనం ఇక్కడ వాక్యములు చూసినట్లయితే షీబా రాణి అదే విధంగా నినేవే ప్రజలు న్యాయ తీర్పు జరిగే సమయంలో వారు లేచి ఈ మత పెద్దల్ని కూడా వారు టెస్ట్ చేస్తారు, వారిని జడ్జి చేస్తారని మనం చూస్తున్నాం. Even if we try to, now this is a lesson for us. If we try to ask the Lord, Lord, show me some sign so that I will know that this is from you. మనము కూడా దేవునితో మాకు ఒక సూచక క్రియ చూపించండి, అప్పుడు మాకు అది మీ దగ్గర నుండి వచ్చిందని మాకు తెలుస్తుందని మనం కనుక అడిగితే మనం కూడా తప్పు చేస్తున్నట్టే. This is really very serious in the sight of God. అది దేవుని దృష్టిలో చాలా చెడ్డ పని, ఆయన చాలా ఉగ్రతకు లోనవుతాం మనం. Because we have sign, Jesus died and rose again after 3 days, and he became our wisdom. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానం చెంది లేవటం అనేదే మనకి కనపడే సూచక క్రియ. మనం దాన్నే మనం విశ్వసిస్తున్నాము. మరొక సూచక క్రియ అనేది మనం అడగకూడదు. Now the word again confirms 2 Corinthians 5:7. We walk by faith, not by sight. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. We are the children of God who could trust God, who have faith in God and walk in every area of our lives victoriously.
మనము దేవుని బిడ్డలుగా ఉండి మన జీవన శైలిలో, మన జీవన నడతలో ప్రతి క్షణము కూడా, ప్రతి మార్గములో కూడా ఆయన్నే మనం వెంబడిస్తూ ఉన్నాము. This truth, walk by faith and not by sight. See, during these seasons, there are so many changes and so many rules, and what will happen. See, what we see is temporary. What we do not see is eternal. మనము ఈ కాలములో చాలా విషయాలు వింటున్నాము. చాలా రూల్స్ కూడా చాలా మారుతున్నాయి, చట్టాలు కూడా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనము ఎన్నో వింటున్నాము. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము చూసేది తాత్కాలికంగా ఉంటుంది, చూడనిది నిరంతరము ఉంటుంది. Amen. 2 Corinthians 4:18. 2 Corinthians 4:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే, for the second half of the verse, for the things which are seen are temporary, but the things which are not seen are eternal. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని చూస్తున్నాం మనం. Maybe this rules, regulations and the kingdoms, they are all temporary, but the Lord Jesus Christ gave us a sign that he died and rose again, and he became our wisdom that is eternal. ఈ చట్టాలు, ఈ రాజ్యాలు, రాజులు, ఇవన్నీ కూడా తాత్కాలికము. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి 3వ దినాన పునరుద్ధానం చెందడం అనేది సత్యము. ఆయన మనకి జ్ఞానముగా ఉన్నాడన్న విషయం మనం మర్చిపోకూడదు, అదే విశ్వసించాలి. He became our wisdom. Now we have wisdom of God, God himself in us, so that we know how to walk, where to go, how to move. He is holding us and he has given us wisdom to walk victoriously. ఆయన మనకి జ్ఞానముగా ఉండటం వల్ల మనం ఏ విధంగా నడుచుకోగలము, ఏది ఎంచుకోగలము, ఏ మార్గంలో వెళ్ళగలము కూడా ఆయన మనకు తెలియజేస్తాడు. ఆ విధముగా మనం విజయవంతంగా కూడా ముందుకు సాగలుగుతాం. What faith we have, he will never leave us nor forsake us. ఆయన మనల్ని విడువడు ఎడబాయడు అన్న విశ్వాసం మనకుంది. Whatever may be the situations, he will never leave us nor forsake us. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనల్ని విడువడు ఎడబాయడు. What we see may not be suiting this statement. మనం చూస్తున్నది ఈ చెప్తున్న వాక్యానికి కనెక్షన్ ఉండకపోవచ్చు, సంబంధం ఉండకపోవచ్చు. But this is the truth. కానీ అదే సత్యము. It should strengthen us, it should comfort us, and it should keep us as a blessing to people around us. అది మనకి నెమ్మదిని కలుగు చేయాలి, అది మనకి ధైర్యాన్ని ఇవ్వాలి. మనము మన చుట్టుపక్కల వారందరికి కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి. Amen. Amen. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Most gracious Heavenly Father God, we come to the throne of grace, joining together in one accord, in one spirit, Father God, lifting up your name on a high. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సింహాసనము దగ్గరికి మేము వస్తున్నాము. మీ కనికరమైన చూపుతో మమ్మల్ని చూసి, మీరు మమ్మల్ని ఈ పరిస్థితిలో ఉంచి మాకు మీ సమస్త ఈవులు మాకు అందజేస్తున్నందుకు లెక్కలేని స్తోత్రములు దేవా. Yes, Father, according to your promise, your presence is here in midst of us. మీరు వాగ్దానం చేసిన విధముగా మీ సన్నిధి మా మధ్యలో ఉంది దేవా. Father God, let the wisdom of God move us, make us to live on the face of this earth, Father God, wherever you have placed us, victoriously in the name of Jesus Christ. మీ జ్ఞానము చేత మీరు మమ్మల్ని ఎక్కడైతే ఉంచారో అక్కడ మేము మీ మార్గంలో, మీ విశ్వాసము చేత, మీ జ్ఞానంతో మేము నడుచుకుంటూ ఎంతమందికి ఆశీర్వాదంగా ఉంచేటట్టు చేయండి దేవా. We believe that Jesus was crucified to remove, to forgive our sins, and he was raised up for our justification. యేసుక్రీస్తు వారు మా పాపాల నిమిత్తము సిలువ వేయబడి మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన పునరుద్ధానం చెందాడన్న విశ్వాసం మాకుంది దేవా. Thank you, Father. Thank you, Lord. We praise you, we glorify you. ధన్యవాదములు దేవా. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం దేవా. In Jesus Christ's name I pray, amen. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం దేవా. ఆమేన్. వెల్కమ్ బ్రదర్. థాంక్యూ వెరీ మచ్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన దేవుడైన యెహోవా నామములో మీకు అందరికి శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Today God has put a special thought
in my mind when I was going through the book of John, 15th chapter, verses 9 to 17. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి 17 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు నా మదిలో చాలా ప్రత్యేకమైన ఆలోచన పెట్టాడు. And it is a special revelation, a secret for you and me. అది ఒక చాలా ప్రాముఖ్యమైన రహస్యమైన విలువ గల మనకి అది రెవల్యూషన్ అన్నమాట, ప్రకటన. The title of this message is A Friend, Not a Servant. స్నేహితుడు అంతేగాని పనివాడు కాదు. A friend, not a servant. స్నేహితుడు పనివాడు కాదు. Here Jesus was telling from his own mouth a secret, a blessed secret for you and me. యేసుక్రీస్తు వారు వారి నోటి ద్వారానే ఒక మంచి రహస్యాన్ని, ఒక ఆశీర్వాదాన్ని మనకు తెలియజేస్తున్నారు. John 15th chapter, 15th verse. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. I no longer call you servants, because a servant does not know his master's business. Instead, I have called you friends. For everything that I have learned from my Father, I have made known to you. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును నేను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. Here we see two categories of relationship. ఇక్కడ రెండు విధాలమైన సంబంధాలు చూస్తున్నాం మనము. One is a servant, ఒకటి దాసుడు, the other one is the master. మరొకటి మనం గమనించినట్లయితే యజమాని. In Tamil and Telugu, it is not translated as servant. తమిళ్లో, తెలుగులో సర్వెంట్ అనే పదాన్ని అదే విధంగా తర్జుమా చేయలేదు. A servant is a servant. సర్వెంట్ అంటే పనివాడు. That's good. That's a good word. Yes, a servant has a lot of limitation in the house. Even though he is living in the house, పనివాడు అదే ఇంట్లో ఉంటున్నా సరే, యజమాని ఇంట్లోనే ఉంటున్నా సరే, తనకి కొన్ని పరిమితులు ఉన్నాయి. and a master is a master, and he reserves a lot of things from the servant. యజమాని అంటే తనకి చాలా హక్కులు ఉంటాయి, కొన్ని చాలా మట్టుకు కూడా పనివానికి అవన్నీ ఉండవు. Here we see that Jesus is calling his disciples friend. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యుల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. When Jesus calls his disciples as friend, all the time they were servants. యేసుక్రీస్తు వారు వారి యొక్క శిష్యుల్ని స్నేహితులని పిలుస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అప్పటి వరకు కూడా వారు దాసులుగా ఉన్నారు. Let us know, let us be clarified who is a friend. మనము స్నేహితుడు అంటే ఎవరో అర్థం చేసుకున్నాం ముందుగా. In the school we see a lot of friendship. మనం స్కూల్లో చాలా స్నేహితుల్ని చూస్తూ ఉంటాం. Two people are putting their hands on the shoulders and walking around. మరి ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని నడుస్తూ ఉంటారు. People will be calling they are good friends. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు చెప్తారు వాళ్ళు చాలా మంచి స్నేహితులని, They are close friends. చాలా దగ్గరగా ఉండే స్నేహితులని చెప్తూ ఉంటారు. They don't have any difference in their relationship. వారికి ఎటువంటి భేదము లేదు వాళ్ళ సంబంధంలో. What one knows, the other one definitely will be knowing. ఒక వ్యక్తికి తెలిసింది ఇంకో వ్యక్తికి కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అంటారు. There is no secret between them. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి రహస్యం లేదు. Even though they are from different families, వేరు వేరు కుటుంబాలకు చెందిన వారైనా సరే they are so close, more than their own siblings. సొంత అన్నదమ్ముల కన్నా సరే వారు స్నేహితులతో బాగా దగ్గరగా ఉంటారు సంబంధం పెట్టుకుని. We all definitely will have this experience. ఇలాంటి అనుభవం మనందరికీ కూడా ఉంది. Friendship is the best thing in the world. స్నేహం అనేది ఈ లోకంలో చాలా విలువైనది, మంచిది. Some friends we never forget in our life.
మన జీవితంలో కొంతమంది స్నేహితుల్ని మనం మర్చిపోం. Here, the one who created heaven and earth, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ భూలోకాన్ని స్వర్గాన్ని కూడా తయారు చేసిన వ్యక్తి, whatever you see has been created by Jesus Christ. మనం చూసే ప్రతిదాన్ని కూడా యేసుక్రీస్తు వారు తయారు చేశారు. He is ready to call you friend. అలాంటి వ్యక్తి మిమ్మల్ని స్నేహితుడని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. What do you mean by friendship of Jesus Christ? యేసుక్రీస్తు వారి స్నేహం అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. Do you think that it is a friendship of social distancing? ఇప్పుడు మనం గమనిస్తున్న ఈ సోషల్ డిస్టెన్సింగ్ అంటారా, దూరంగా ఉండాలి, అలాంటి ఫ్రెండ్షిప్ అంటారా, స్నేహం అంటారా? When I was sitting and reading this word, the Lord was telling, I will be more closer friend than any of your friends. ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకు ఉన్న స్నేహితులకు అందరికన్నా సరే ఈయన మనకి ఎక్కువగా దగ్గరగా ఉన్న స్నేహితునిగా ఉంటానని తెలియజేస్తున్నాడు. Then I started imagining how my friendship with Jesus Christ, నా స్నేహము యేసుక్రీస్తు వారితో ఎలాగుందనేది నేను ఊహించుకోవడం మొదలు పెట్టాను. and I started imagining Jesus Christ is putting his hand on my shoulders. అప్పుడు నేను యేసుక్రీస్తు వారు నా భుజం మీద చేయి వేయటం నేను ఊహించుకున్నాను. I putting my hand on Jesus' shoulder. నేను నా చేతిని యేసుక్రీస్తు వారి భుజం మీద వేయటం నేను ఆలోచించాను. Then I started crying. నాకు వెంటనే చాలా ఏడుపు వచ్చింది. Just imagine this privilege, a blessed privilege, putting your hand upon Jesus' shoulder. ఒక్కసారి ఊహించుకోండి, ఎంత చక్కటి అనుభవము మీకు నాకు కలగటం అనేది, యేసుక్రీస్తు వారి భుజం మీద మనం చేయి వేయగలగటం అనేది. Then you will ask, brother, it is too much. You are imagining too much. మీరు అనొచ్చు, మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు బ్రదర్ అనొచ్చు. No, it is truth. కానీ అది నిజమే. You see the next word, following word. తర్వాత వచ్చిన మనం గమనించినట్లయితే, That is the proof of my imagination. నేను ఊహించుకున్న దానికి ఇక్కడ రుజువుగా ఉంది. You did not choose me, but I chose you and appointed you to go and bear fruit. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్లి ఫలించున్నట్లు, మీ ఫలము నిలిచి ఉండినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. This word clarifies all my doubt. It is Jesus chosen me as his friend. ఇక్కడ మనకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతున్నాయి. యేసుక్రీస్తు వారే మమ్మల్ని లేదా మిమ్మల్ని స్నేహితులుగా ఎంచుకున్నాడు. And we are close friends. చాలా దగ్గరగా ఉండే స్నేహితులు. Jesus wanted to put his hand upon my shoulders. యేసుక్రీస్తు వారు ఆయన చేతిని నా భుజం మీద వేయాలనుకుంటున్నాడు. When he is putting his hands upon my shoulder, definitely he'll be talking to me. నా భుజం మీద ఆయన చెయ్యి వేస్తున్నాడంటే ఖచ్చితంగా నాతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. Friends, they walk together, and do you think that they are not talking? మరి స్నేహితులు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారని మాట్లాడకుండా ఉంటారా? Even if you are closing your mouth with all sort of mask, they keep on talking. ఇప్పుడు మనం మాస్క్ వేసుకుని ఉన్నా సరే మాట్లాడుతూనే ఉంటాం. And when Jesus Christ is putting his hand upon my shoulder, యేసుక్రీస్తు వారు ఆయన చేతిని నా భుజం మీద వేసినప్పుడు he will be keep on talking to me. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటాడు. How many of you agree with me? ఎంతమంది ఈ విషయాన్ని నాతో అంగీకరిస్తారు? What he will be talking to you? మీతో ఏం మాట్లాడుతుంటాడు ఆయన? When I started thinking this, I was so overwhelmed. I was so thrilled. Jesus Christ, my Lord and my Savior, will be keep on talking to me. ఇది నేను ఆలోచించినప్పుడు చాలా నాకు ఉత్సాహం కలిగింది, నాకు చాలా ఆనందం కలిగింది. What he will be talking? ఆయన నాతో ఏం మాట్లాడుతూ ఉంటాడు? Again, he is telling the secret what Jesus will be talking to me. మరొకసారి యేసుక్రీస్తు వారు నాతో ఏం మాట్లాడతారు అనేది కూడా ఇక్కడ రాసుంది. Verses 15, the middle. For everything that I learned from my Father, I have made known to you. మనం 15వ వచనం మధ్య నుండి చూసినట్లయితే, నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. What Jesus will be talking to you? యేసుక్రీస్తు వారు మీతో ఏం మాట్లాడుతూ ఉంటారు? Whatever he learned or whatever he hears from his Father, getting from his Father, he will be sharing with you.
ఏ విషయాన్ని అయితే ప్రతి విషయాన్ని కూడా ఏదైతే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర నుండి పొందుతూ ఉంటారో లేకపోతే వింటూ ఉంటారో అదన్నీ కూడా మీతో నాతో ఆయన పంచుకుంటూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. This is friendship with Jesus Christ. ఇది యేసుక్రీస్తు వారితో ఉండే స్నేహము. This friendship will always communicating you and talking to you. ఈ స్నేహము నీతో ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటుంది, మీకు అన్ని తెలియజేస్తూనే ఉంటుంది. When you maintain this friendship, ఈ స్నేహాన్ని మీరు ఉంచుకుంటే verses 11 says, verses 11, 11వ వచనం ఏం చెప్తుందంటే, I have told you this so that my joy may be in you and that your joy may be complete. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. We wanted to be happy anytime, every time. మనం ప్రతి క్షణము కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. How many times you wanted to cry? ఎన్నిసార్లు ఏడవాలనుకున్నావు నువ్వు? We wanted to be happy. మీరు సంతోషంగా ఉండాలని మనం అనుకుంటాము. My granddaughter always talks about chilling up time. మా మనవరాలు ఎప్పుడు కూడా చిల్లింగ్ అప్ అని చెప్తూ ఉంటది. And people wanted to enjoy. మరి మనుషులందరూ కూడా జనాలందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండాలనుకుంటూ ఉంటారు. What is the secret of your joy? మీ సంతోషానికి గల రహస్యం ఏంటి? The secret of your joy is that His joy should be your joy. ఆయన సంతోషము మీ సంతోషంగా ఉన్నట్లయితే అదే రహస్యం మీకు బయటపడుతుంది. See, the word of God very clearly says, I have told this so that my joy, the joy of Jesus Christ, be in you and that your joy be complete. నా సంతోషము మీ యందు ఉండవలెననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. Anytime Jesus Christ will be sad, ఎప్పుడన్నా యేసుక్రీస్తు వారు దుఃఖముగా ఉంటారా? and His joy will be always overflowing. ఆయన సంతోషము ఆయన ఆనందం ఎప్పుడు కూడా పరిపూర్ణముగా ఉంటుంది. And He wanted to give this joy to you so that your joy may be complete, full. ఆ సంతోషం ఆయన మీకు కూడా ఇచ్చి అది పరిపూర్ణముగా ఉండే విధంగా ఆయన చూసుకుంటున్నాడు. So I decided I wanted to become the friend of Jesus Christ. నేను యేసుక్రీస్తు వారికి స్నేహితుడిగా ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. How many of you wanted to become the friend of Jesus Christ? యేసుక్రీస్తు వారికి స్నేహితుడిగా ఉండాలని ఎంతమంది మీరు అనుకుంటున్నారు? Jesus Christ as I should. Okay, let me see whether if you are a good boy, a good girl, a good believer, I may consider you as a friend. మీరు మంచి విశ్వాసి అయితే, మీరు మంచి బాలుడిగా ఉంటే, మంచి బాలికగా ఉంటే అప్పుడు నేను ఆలోచిస్తాను స్నేహితుడిగా ఉండటానికి అని యేసుక్రీస్తు వారు అనలేదు. There is no interview, no selection to become the friend of Jesus Christ. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, ఆయన ఎటువంటి మరి ఎంచుకునే పని లేదు ఆయనకి స్నేహితుడిగా అవ్వాలంటే. The word of God says, I already made you as my friends. మిమ్మల్ని ముందుగానే నేను నా స్నేహితులుగా చేసుకున్నానని చెప్తున్నాడు ఆయన. No longer I will call you as servant. దాసుడు అని చెప్పి నేను ఇంకా మిమ్మల్ని పిలవనంటున్నాడు ఆయన. I made you as my friends. మిమ్మల్ని నా స్నేహితునిగా చేసుకున్నాను అంటున్నాడు ఆయన. When you say made, it is already done. మేడ్ అంటే మనం గమనించినట్లయితే ముందుగా జరిగిపోయింది అది. Now we have to understand the friendship of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క స్నేహాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. He has chosen me. ఆయన నన్ను ఎంచుకున్నాడు. He has appointed me. ఆయన నన్ను మరి అక్కడ నియమించాడు. He has planted me. నన్ను అక్కడ స్థిరపరిచాడు. I am His friend. ఆయన స్నేహితునిగా నేనున్నాను. His joy is complete in me. ఆయన సంతోషం నాలో పరిపూర్ణమైంది. What else you need? అంతకన్నా ఏం కావాలి? Hallelujah. హల్లెలూయా. How to get His friendship? ఆయన స్నేహం మనం ఎలా పొందాలి? Very simple. చాలా సులువుగానే మనం But it పొందొచ్చు. is very difficult for you and me. కానీ మనకి అది చాలా కష్టం. Let us start from verses 9 onwards. 9వ వచనం నుండి మనం గమనిద్దాము. He is talking about Father's love. ముందుగా ఆయన తండ్రి యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. His love. తర్వాత తండ్రి యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. Son loving father is not something mysterious or something strange. కుమారుడు తండ్రిని ప్రేమించడం అనేది సాధారణమైన విషయం, అదేం వింత కాదు. Suraj loves his father too much.
మరి నా కుమారుడు సూరజ్ నన్ను చాలా ప్రేమిస్తాడు. And the moment he said, Nana, he is coming, running to him. నేను పిలిచిన వెంటనే నా దగ్గర పరిగెత్తుకు వస్తాడు. Son loves the father. కుమారుడు తండ్రిని ప్రేమిస్తాడు. Father loves the son. తండ్రి కుమారుని ప్రేమిస్తాడు. Same thing he is narrating, he is telling verses 9. ఇక్కడ 9వ వచనంలో యేసుక్రీస్తు వారు అదే తెలియజేస్తున్నారు. As the Father has loved me, so I have loved you. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించినో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. Look at the secret. ఆ రహస్యం గమనించండి. It is no strange that Father God loved Jesus Christ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ప్రేమించాడన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. But Jesus Christ was telling that with the same love I loved you people. అదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. Do you know when the New Testament started? క్రొత్త నిబంధన అనేది అసలు ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా? Do you know when the New Testament started? క్రొత్త నిబంధన ఎప్పుడు మొదలైందో తెలుసా మీకు? People are thinking that Matthew 1 it is started. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి నూతన క్రొత్త నిబంధన మొదలైంది అనుకుంటారు. But the Lord revealed me that the New Testament has started from John 3:16. కానీ క్రొత్త నిబంధన అనేది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి మొదలైందని నాకు That అర్థమైంది. is the beginning of New Testament. అక్కడి నుండే క్రొత్త నిబంధన మొదలైంది. 3:16 says, "For God so loved the world." యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Yeah, that is a beautiful translation. God so loved, ఎంతో ప్రేమించెను. Yeah, it's a beautiful word. చాలా God మంచి so loved the world. చాలా మంచి పదం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Before John 3:16, God was not loving the world. అంటే ఈ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి ముందు ఈ దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉండలేదా? God was a righteous God. దేవుడు చాలా నీతిమ గల దేవుడిగా ఉండాడు. God was a zealous God. దేవుడు చాలా పరాక్రమమైన దేవుడిగా ఉండాడు. And tit for tat, if you sin, I will punish you. మీరు పాపం చేసే మిమ్మల్ని శిక్షిస్తాను. 400 years God was silent. 400 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దంగా ఉండాడు. God changed his attitude. ఆయన మనసును మార్చుకున్నాడు. God wanted to love you and me. దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించాలనుకున్నాడు. God so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించినని చూస్తున్నాం మనం. What is the world? లోకం ఏంటి? Today we see the world. It's all full of corruption, evil, this, that. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ లోకం ఏంటో మొత్తం నాశనం అయిపోయింది. బాగా చెడుతనంతో నిండిపోయింది, కుట్రలతో నిండిపోయింది, అంత కరప్షన్ ఉంది. Not only now, the olden days, Sodom, Gomorrah. Why God destroyed that cities? ఇప్పుడని కాదు, అప్పుడు కూడా అంతే. సొదొమ గొమొర్రా అనే దేవుడు మరి ఎందుకు నాశనం చేశాడు? You know how they killed those people? వారిని ఏ విధంగా చంపారు మీకు తెలుసా? Fire, sulfur came from the heaven and destroyed everything. మరి స్వర్గము నుండి ఆ సల్ఫర్ వచ్చింది, అగ్ని వచ్చింది, వాళ్ళందరినీ కూడా హతమార్చేసింది. God was so angry. అంత కోపంతో ఉగ్రతతో ఉండాడు ఆయన. Because the sin was so much. ఎందుకంటే పాపం అంత ఎక్కువగా ఉండింది. Abraham was pleading, Lord, save those people. అబ్రహాము బతిమాలుకుంటూ ఉండాడు, వాళ్ళు రక్షించండి దేవా అని. He was bargaining. If 50 righteous people, do you think that he would destroy them? 50 మంది నీతిమంతులు ఉన్నా సరే మీరు రక్షిస్తారా అని అడుగుతుండాడు. Step by step he was coming down. He wanted to change the mind of God. 50 నుండి ఇంకా తగ్గుకుంటూ వచ్చి దేవుని యొక్క ఆలోచననే మార్చాలని ప్రయత్నించాడు అబ్రహాం. God destroyed Sodom and Gomorrah. కానీ సొదొమ గొమొర్రాని దేవుడు నాశనం చేశాడు. See, this is our God. మనం గమనించాల్సిన దేవుడు అలాంటి దేవుడు. He is a righteous God. చాలా నీతి గల దేవుడు. But after 400 silent years, 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత New Testament starts. కొత్త నిబంధన మొదలైంది. What is the New Testament? కొత్త నిబంధన ఏంటి? God's love. దేవుని యొక్క ప్రేమ. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. What he has done? ఏం చేశాడు ఆయన? He started giving money to all the people, like the government is giving 2,000 rupees, 5,000 rupees.
to all the people who are affected by COVID-19? మరి మహమ్మారి వల్ల దెబ్బతిన్న వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు 5,000 రూపాయలు ప్రభుత్వాలు ఇస్తున్నట్టుగా దేవుడు ఇవ్వటం మొదలు పెట్టాడా? He sent his son. మనం గమనించినట్లయితే అలా చేయలేదు. ఆయన కుమారుణ్ణి పంపించాడు. He sent his one and only son. మనం గమనించినట్లయితే అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని పంపించాడు ఆయన. That is how he showed his love to this world. ఆ విధముగా ఆయన యొక్క ప్రేమని ఈ లోకానికి ఆయన చూపించాడు. God loved this world. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. And he sent his son. ఆయన కుమారుని పంపించాడు. Here we see the same way Jesus loved his people. అదే విధముగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన మనుషుల్ని వారిని ప్రేమించాడు. I love you with the same love of my father. నా తండ్రి ఏ విధముగా నన్ను ప్రేమించిన అదే ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. That means what is the principle of Jesus Christ's ministry in this world? అంటే ఈ లోకములో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఏంటి? The principle is love. ప్రేమ అనేదే ఆయన పరిచర్య. And now he is requesting, I love you as my father loved me, remain in my love. Verse 9. నా తండ్రి నన్ను ప్రేమించిన విధముగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నా ప్రేమలోనే ఉండండి అని ఆయన తెలియజేస్తున్నాడు అక్కడ. Remain in my love. నా ప్రేమ యందు నిలిచియుండుడి. And when we finish the school last day, మనము స్కూల్ అయిపోయినప్పుడు చివరి రోజు మనం చూసినట్లయితే you should see how the friends are departing. స్నేహితులు ఎలా విడిపోతారో అక్కడ మనం చూస్తూ ఉంటాం. And they will be crying. ఏడుస్తూ ఉంటారు. They will be crying, hugging, and telling only one word. హత్తుకుంటూ ఏడుస్తూ ఒకే ఒక మాట చెప్తూ ఉంటారు. What is that one word? ఆ ఒక్క మాట ఏంటి? Don't forget me. నన్ను మర్చిపోవద్దు. Don't forget me. నన్ను మర్చిపోవద్దు. Nobody is saying, get lost, man. ఎవరు కూడా వెళ్ళిపోను అనట్లేదు. Don't forget me. నన్ను మర్చిపోవద్దు అంటున్నారు. But we have forgotten all our friends because one friend came in my life. I forgot everybody. కానీ నా జీవితంలో ఒక్క స్నేహితుడు వచ్చాడు, మిగతా స్నేహితులందరూ నేను మర్చిపోయాను. Snehidi. స్నేహితురాలు. See, that is life. That is life. Okay, anyhow. అది జీవితము. So, remain in my love is a commandment of God. నా ప్రేమలో నిలిచియుండుడి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. What is his love? ఆయన ప్రేమ ఏంటి? New Testament start like this. God sent his son so that we should not be perished. We should not be perished. కొత్త నిబంధన మొదలైంది మనం గమనించినట్లయితే దేవుడు ఆయన కుమారుని లోకంలోనికి పంపించినందుకు మనం నాశనం అయిపోకూడదని చెప్పి. We should not be perished and have everlasting life. మనము నాశనం అవ్వకుండా నిత్య జీవం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. What is everlasting life? నిత్య జీవం అంటే ఏంటి? Recently we lost dear one in our family. ఈ మధ్య కాలంలో మా కుటుంబంలో మా ప్రియమైన వ్యక్తిని మేము కోల్పోయాము. And when I was praying, ప్రార్థన చేస్తున్నప్పుడు the Lord was telling this. నాకు దేవుడు ఈ మాట చెప్తూ ఉండాడు. The children of God have everlasting life. దేవుని యొక్క బిడ్డలకి నిత్య జీవం ఉంది. There is no end for their life. వారి జీవితానికి అంతము లేదు. They have everlasting life. వారికి నిత్య జీవం ఉంది. And we will reach them and we will see them face to face. వారి దగ్గరికి మనం వెళ్తాము, వారిని మనం ముఖాముఖిగా చూస్తాము. That was the experience, faith of Job. అదే విశ్వాసము యోబుకు కూడా ఉండింది. I will see in my own eyes. నా కంటితో నా సొంత కళ్ళతో నేను చూస్తాను. Because everlasting life is promised for the children of God. నిత్య జీవం అనేది దేవుని యొక్క బిడ్డలకి ఇచ్చి ఉన్నారు. So remain in his love. ఆయన ప్రేమలో మనము స్థిరంగా ఉండాలి. Okay, so I said, Lord, I always remember you because you have given me everlasting life. I will not be perished. I will not be destroyed. I keep this love in my heart, in my life,
I love you, Lord. నేను అప్పుడు దేవునితో చెప్పాను, దేవా మీరు నాకు నిత్య జీవం ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టను, నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను, మీరు చెప్పినట్టు నడుచుకుంటానని చెప్పాను. Then what is the sign that I remain in His love? ఆయన ప్రేమలో నేను నిలిచుంటానంటానికి ఒక సూచన ఏంటి? Look at that verses 10. John 15:10. If you obey my commands, you will remain in my love, just as I have obeyed my Father's commands and remain in His love. యోహాను సువార్త 15:10 చూసినట్లయితే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. Commands. అక్కడ మనం గమనించినట్లయితే ఆజ్ఞలు. That is the word we hate. ఆజ్ఞలు అనేదే మనకి ఇష్టం ఉండదు. We don't want to listen to anybody. ఎవరి మాట మనకి ఎంతో ఇష్టం లేదు. Okay. I don't know from where they learned this word, made this word or learned okay. ఈ ఓకే అనే మాట ఎక్కడి నుండి కనిపెట్టారో, ఎవరు కనిపెట్టారో మనకు తెలియదు. If somebody says okay, they are not listening. ఓకే అని ఎవడన్నా అన్నాడంటే మన మాట వింటలేదు అని అర్థం. And I've seen in my factory, people when I say, they will say okay, and they will make the same mistake. నేనేమన్నా నా ఫ్యాక్టరీలో కూడా గమనిస్తుంటా, నేను ఏదైనా చెప్తే వాళ్ళు ఓకే అన్నారంటే వాళ్ళు అది వినరు, అక్కడికి వెళ్ళి మళ్ళీ అదే తప్పు చేస్తారు. Teachers, parents, they will be listening this okay more times. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ ఓకే అనే మాటను చాలా సార్లు వింటూ ఉంటారు. We don't want any commands. మనకి ఎవరికి కూడా ఆజ్ఞలు ఇష్టం ఉండదు. Commandments are against to my life. ఆజ్ఞలనే నా జీవితానికి విరుద్ధం. I know. నాకు తెలుసన్ని. I know what to do. నాకేం చేయాలో నాకు తెలుసు. Am I correct? అంతేనా? This is the problem. ఇదే మనకు సమస్య. See, here Jesus Christ is telling that if you wanted to be my friend, మీరు నా స్నేహితులుగా ఉండాలంటే, if you wanted to remain in my life, నా జీవితంలో మీరు ఉండాలనుకుంటే, if you wanted to remain in my love, నా ప్రేమలో మీరు ఉండాలనుకుంటే, if you want that your life should be full of joy, ఆనందముతో సంతోషంగా మీ జీవితం ఉండాలనుకుంటే, obey my commandments. నా ఆజ్ఞలు మీరు పాటించండి, వినండి. And he says, Lord, enough. I believe you. I love you, Lord. Enough. I go to church. Enough, Lord. చాలు దేవా, నేను మీకు ప్రేమిస్తున్నాను, మీ మాటలు వింటున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, చాలు దేవా అంటాం. What is this command? ఆ ఆజ్ఞ ఏంటి? I've told you that so that my joy may be in you and that your joy may be complete. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు. I want a joyful life. నాకు సంతోషంతో కూడిన జీవితం కావాలి. Everything what I decide, I propose, I decide in my heart, my mind and heart should be happen in my life. నేను ఏది తలంచుతానో, నా హృదయం లేదనుకుంటానో, ఏది జరగాలనుకుంటానో అది అయిపోవాలి. But God is telling that obey my commandments. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞల్ని వినండి అంటున్నాడు. And what is his commandments? ఆయన ఆజ్ఞలు ఏంటి? 10 commandments. 10 ఆజ్ఞల 10 commandments. 10 ఆజ్ఞల. You will be stunned if you go through this word. What is his commands? మనం ఇక్కడ విన్నట్టయితే చాలా ఆశ్చర్యపోతాం. Verses 12. My command is this: love each other as I have loved you. 12వ వచనం చూసినట్లయితే మనం ఆశ్చర్యపోతాము. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. Love one another. ఒకరినొకరు ప్రేమించండి. Love each other. ఒకరినొకరు ప్రేమించండి. Is it very difficult? అది చాలా కష్టమా? Is it very difficult? చాలా కష్టం అది. It is very difficult. చాలా కష్టం అది. Okay. How it is very difficult? ఎందుకు అది కష్టము? Look at the second part of this commandment. Love each other as I have loved you. అది మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు కష్టంగా ఉందంటే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. Why did Jesus Christ came to this world? యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారు? To see all good friends, to meet all the leaders of the country, and shake hands with Joe Biden and Kamala Harris.
మరి ఆయన ఇక్కడికి వచ్చి అందరూ ప్రభుత్వ నేతలతో రాజులతో అందరితో కలిసి ఈ పొలిటీషియన్స్ అందరితో కలిసి మరి కరచాలనం చేయడానిక హ్యాండ్ షేక్ చేయడానిక He came to this world to save sinners like you and me. మీలాంటి నాలాంటి పాపుల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Here, Jesus Christ is saying, love each other as I have loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. Jesus loved the sinners. యేసుక్రీస్తు వారు పాపుల్ని ప్రేమించాడు. Do you love sinners? మీరు పాపుల్ని ప్రేమిస్తారా? People love sin. మనుషులు పాపాన్ని ప్రేమిస్తారు. I don't know. I am cutting with this girl. నేను ఈ అమ్మాయితో కటీఫ్ చేసేసాను. Why? Because they had a fight. ఎందుకు? వాళ్ళిద్దరికి గొడవ అయిందన్నమాట. When you say cutting with this boy or girl, you become enemy to that boy or girl. అక్కడ కటీఫ్ చేసేసారంటే ఏంటి? ఆ వ్యక్తితో మీకు శత్రుత్వం వచ్చేసిందని అర్థం. What is the enmity? ఆ శత్రుత్వం ఏంటి? He is not agreeing what you say. మీరు చెప్పేది అతను అంగీకరించట్లేదు. He is not obeying or following what you expected. నువ్వు అనుకున్నది నువ్వు చెప్పినది అతను వింటలేదు, అనుసరించట్లేదు. And he became your enemy. అతను మీకు శత్రువు అయిపోయాడు. And you see that whatever she is doing, it is naughty girl. She is bad girl. అది చేసే ప్రతి పని కూడా, ఆ అమ్మాయి చేసే ప్రతి పని కూడా ఆమె తప్పు చేస్తుంది, ఆ అమ్మాయి చాలా చెడ్డ అమ్మాయి అంటుకుంటా. As I have loved you, you have to love one another. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలి. Now tell me, is it difficult? Love one another? ఇప్పుడు ప్రేమించడం, ఒకరినొకరు ప్రేమించడం కష్టమా సులభమా? Just go back a flash. ఒకసారి Flashback. ఫ్లాష్ బ్యాక్ ఆలోచించుకోండి. And how many of your friends or enemies in your life you have seen? ఎంతమంది స్నేహితుల్ని శత్రువుల్ని మీరు చూశారు మీ జీవితంలో? When Jesus Christ looks the world, యేసుక్రీస్తు వారి లోకాన్ని చూసినప్పుడు I was really moved about this statement. When he looks the world, he never saw any sinner. ఆయన ఈ లోకాన్ని చూసినప్పుడు పాపాత్ములను ఎవరిని చూడలేదు ఆయన. And I always claim this: people of God, people of yet to become children of God. దేవుని యొక్క బిడ్డలు, అదే విధంగా దేవుని యొక్క బిడ్డలుగా అవ్వాల్సిన వారు. Then I never call them heathens or sinners. They are yet to become the children of God. నేను అన్యులన్న మాట అనను, లేకపోతే పాపాత్ములు అనే మాట అనను, వాళ్ళు చెడ్డవారు అనే మాట అనను. నేను ఒకటే అంటాను, వారు దేవుని యొక్క బిడ్డలుగా అవ్వలసిన వారు. God loved the world. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. This world is full of good people, bad people. ఈ లోకం నిండా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. Just imagine how many percentage of good people, how many percentage of bad people. ఎంత శాతం మంచివారు ఉన్నారు, ఎంత శాతం చెడ్డవారు ఉన్నారు? Just imagine. ఒకసారి ఆలోచించండి. 90% good people, 10% bad people. 90% మంచివారు, 10% చెడ్డవారు ఉన్నారా? 50% good people, 50% bad people. 50% మంచివాళ్ళు, 50% చెడ్డవాళ్ళు ఉన్నారా? No one was righteous. No one is righteous. No one was righteous. But God was looking at each and every one. This is my child. ఎవరు కూడా నీతిమంతులు కాదు, కానీ దేవుడు ప్రతి ఒక్కరి వైపుని చూసి ఆయన బిడ్డగా ఆలోచిస్తున్నాడు. And God's purpose of sending his son, that people should believe him, receive him, so that they all become the children of God. ఈ దేవుడు ఆయన కుమారుణ్ణి లోకానికి పంపించడానికి కారణం ఏంటంటే వారందరూ కూడా ఆయన అంగీకరించాలి, ఆయనలో విశ్వసించాలి, ఆయన యొక్క బిడ్డలుగా అవ్వాలి. There was a rain in the outside. ఒకసారి బయట వర్షం వస్తూ ఉండింది. Daughter was coming from school, drenching in the rain. వర్షంలో తడుస్తూ ఆ కుమార్తె ఇంటికి వస్తూ ఉండింది. And in her hand there was a small puppy dog full of mud bringing inside the house. ఆ పాప చేతిలో చిన్న కుక్క పిల్ల ఉండింది, దాని నిండా మట్టి ఉండింది, దాన్ని పట్టుకున్న పాప వస్తూ ఉండింది. Just imagine how the mother would have reacted. ఒక్కసారి ఆ కుమార్తె యొక్క తల్లి ఎలాగా ఆలోచించుంటుందో చూడండి. I can't imagine
అని నేను అసలు ఆలోచించలేను. How can you do this? అసలు ఎలా చేయగలవు నువ్వు ఇలాంటి పని అని అనుకుని ఉంటుంది. అంత కోపం వచ్చి ఉంటుంది తల్లికి. Mother never like dogs inside the house. తల్లికి కుక్కలంటే ఈ కుక్కలు ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. And it is a puppy dog. అది కుక్క పిల్ల Full of mud, all sort of dirt. మట్టితో ఉంది, బాగా అంత చాలా మురికిగా ఉంది. And this girl was carrying it inside so happily. దాన్ని చక్కగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది. God was showing a wonderful picture of this. దీని ద్వారా దేవుడు చాలా మంచి ఉదాహరణ మనకు తెలియజేస్తున్నాడు. God was telling that was you. That was you. God picked me in the mud. మనం గమనించినట్లయితే మనము కూడా అలాగే ఉండాము. దేవుడు మనల్ని మట్టిలోంచి ఆ బురదలోంచి బయటికి తీసుకున్నాడు. And he brought me into the house. ఇంట్లోకి ఆయన తీసుకొచ్చాడు. And the father gave a big smile. తండ్రి చక్కటి చిరునవ్వు ఇచ్చి, You made a good job, my son, my daughter. చాలా మంచి పని చేశావు కుమారుడా కుమార్తె అని చెప్పాడు. Take this puppy inside the bathroom. ఆ కుక్క పిల్లని బాత్రూమ్ లోకి తీసుకెళ్ళు. Give a good wash. దాన్ని మంచిగా స్నానం చేయొచ్చు. And the child was doing a wonderful job. After that, the dog started roaming around the house. ఆ కుక్క పిల్లకి చక్కగా స్నానం చేయించిన తర్వాత ఆ కుక్క పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉండింది. Everybody started loving the puppy. అందరూ కూడా కుక్క పిల్లని ప్రేమిస్తూ మొదలు పెట్టారు. It was so nice. చాలా మంచిగా ఉండింది. Started giggling, nuggling with everybody. అందరితో చక్కగా కలిసిపోతూ ఆడుకుంటూ ఉండింది. And now the dog became one of the member of the family. ఆ కుటుంబ సభ్యులుగా ఆ కుక్క కూడా అయిపోయింది. Where was this dog before? ఆ కుక్క అంతకు ముందు ఎక్కడ ఉంది? It was in the dirt. ఆ మురికిలో ఉండింది. It was in the mud. బురదలో ఉండింది. And the child has picked up all the courage. The child knows. Nobody will like this dog. ఆ పిల్లకి తెలుసు ఆ కుక్క పిల్లని ఎవరు ప్రేమించరని తెలుసు. If I don't pick up this dog, this will die in the rain. నేను ఆ కుక్క పిల్లని ఇప్పుడు తీసుకెళ్ళకపోతే అది వర్షంలో తడిచిపోయి చచ్చిపోద్దని నాకు తెలుసు. He picked up this dog. ఆ పిల్ల కుక్క పిల్లని ఎత్తుకుంది. Brought to his father. తండ్రి దగ్గర తీసుకొచ్చి, Brought to his mother. తల్లి దగ్గర తీసుకొచ్చింది. Now the dog has changed. ఆ కుక్క పిల్ల మారిపోయింది. That is God's wonderful love. దేవుని యొక్క ప్రేమ కూడా అలాంటిదే. Jesus shed his precious blood. యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని అక్కడ సిందించాడు. He justified all your sin. మన పాపాలన్నింటినీ కూడా ఆయన నీతిగా మార్చాడు. He totally saved you from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుండి ఆయన మనల్ని కాపాడాడు. His own love he poured in your heart. ఆయన యొక్క ప్రేమని నీ హృదయంలో నింపాడు. And he reconciled you with God. దేవునితో మిమ్మల్ని జతపరిచాడు. When I was in China, somebody was asking me, you are always talking about God. What is this? నేను ఒకసారి చైనా వెళ్ళినప్పుడు అక్కడ నన్ను అడుగుతుండారు, ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడుతుంటావు ఏంటి అని అడిగారు. Always saying God, God, what is this? We can't understand because those people don't believe or they don't pronounce the word God. ఎందుకంటే ఆ దేశం వారు దేవుణ్ణి నమ్మరు, ఆ దేవుని అనే మాటలు ప్రవచించి చెప్పరు మా నోటితో. I looked at that person. He was a great person, a big man, and I told him, Baba, I don't have any God. I don't have any God in my life. నేను అతని వైపు చూసి నాకు దేవుడు అనేది ఎవరు లేరు. I have a Father in heaven. కానీ నాకు తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. We have a Father. మనకు తండ్రి ఉన్నాడు. See, when you say God, you fear God. You tremble in front of God. And you wanted to hide something from God. మన దేవుడు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకు భయం అనేది వస్తుంది. దేవుని ఎదురుకుండా భయపడి మనం వణుకుతాము. ఆయన దగ్గర నుండి ఏదో దాద్దాం అనుకుంటాము. When you say Father, తండ్రి అని ఎప్పుడైతే అంటామో immediately this comes to your mind, the love of the Father. తండ్రి అని ఎప్పుడైతే చెప్తామో తండ్రి యొక్క ప్రేమ మనకి గుర్తుకొస్తుంది. Father's love never vanishes, never disappears. తండ్రి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా చెరిగిపోదు, మాయమైపోదు. This love made me, even though I was a dirty puppy dog, now I became the wonderful pet in the house. నేను మురికితో కూడిన కుక్క పిల్లలాగా ఉన్నా సరే ఇప్పుడు నేను చాలా అందమైన, చాలా క్లీన్ గా ఉన్నా, మంచిగా ఉన్నా, ఒక సభ్యునిగా అయిపోయాను నేను. God is telling,
I have loved you with this love. అలాంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించానని చెప్తున్నాడు ఆయన. And you have this love in you and love one another. ఆ ప్రేమ మీలో ఉంది కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. And God is demonstrating how He has shown this love. ఆ ప్రేమను ఆయన ఎలా చూపించాడో కూడా మనకు తెలియజేస్తున్నాడు. Verses 13 says, 13వ వచనం చూసినట్లయితే, greater love has no one than this, that he lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. Jesus Christ laid down his own life for you and me. యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణాన్ని మీ కోసము నా కోసము పెట్టాడు. The very moment John the Baptist, his cousin, saw him, he was calling the Lamb of God who take away the sin of the world. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని చూసిన మరుక్షణమే ఏమన్నాడో మనకు గుర్తొస్తుంది. ఈ లోక పాపమును తీసుకొని పోయి దేవుని యొక్క గొర్రె పిల్ల అన్నమాట అన్నాడు ఆయన. There is no remission of sin except a sacrifice has to be made. ఒక బలియాగము ఇవ్వకుండా పాప క్షమాపణ అనేది లేదు. God sent his own son as a sacrifice. ఒక బలిగా దేవుడు ఆయన సొంత కుమారుని పంపించాడు. The word of God is so clear, so strong that one sacrifice, one and the final sacrifice is made so that the sin of the world is totally removed, vanished from this world. ఒకే ఒక్క త్యాగము, ఏకైక త్యాగం ద్వారానే ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం కూడా చెరిపేయబడింది, కడిగివేయబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. Jesus Christ established the forgiveness of God on the cross. శిలువ మీద యేసుక్రీస్తు వారు దేవుని యొక్క క్షమాపణని నిర్ణయం చేశాడు. Whoever believes this sacrifice, whoever believes his resurrection, they have a wonderful opportunity to become the children of God. ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన్ని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా అవటానికి అవకాశం ఉంది. Jesus Christ laid down his life for you and me. యేసుక్రీస్తు వారు మీ కోసము నా కోసము ఆయన ప్రాణాన్ని పెట్టాడు. Now what Jesus is expecting, యేసుక్రీస్తు వారు మీ దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు? the same love you should give to your friends, your people, your neighbors. అదే ప్రేమ మీరు మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ ఇరుగు పొరుగు వారికి కూడా అందజేయాలి, పంచుకోవాలి. See, what is his command? ఆయన ఆజ్ఞ ఏంటి? Verses 17. 17వ వచనము. One verse is dedicated for this secret. ఈ మర్మము కోసము ఒక వచనం మనకు ఉంది. This is my command, love each other. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. Do you know what is the key for all the calamities, all the problems in the world? ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటికీ, ఇబ్బందులన్నిటికీ ఒకే ఒక్క తాళం చెవి ఉంది. అదేంటో మీకు తెలుసా? My wife doesn't like me to watch the news. Everyday news. Every day. What is the everyday news nowadays? మరి నా భార్య నేను న్యూస్ వినటం ఇష్టపడదు, వార్తలు వినటం ఇష్టపడదు. ఎందుకంటే ఈ కాలంలో వార్తలు ఏం చూస్తున్నాం మనము? All sort of bad things. అన్ని చెడే వింటున్నాం మనం. All sort of destruction. ఇక్కడ అన్ని మరి నాశనం గురించే వింటున్నాం. All sort of evil doings. అన్ని చెడుతనం చూస్తున్నాం మనం. Why this much evil is common in the world? ఈ లోకంలో ఎంత చెడు ఎందుకు ఉంది? Only one key is that to solve this problem. ఈ సమస్యని పరిష్కరించడానికి ఒకే ఒక్క తాళం చెవి ఉంది. And turn with me 1 Corinthians 13th chapter. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే, దానికి ఒక ఉపాయం ఏముందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13th chapter 13వ అధ్యాయము verses 4 to 7. 4 నుండి 7 వచనాలు. See, 4th verse starts with this: love is patient. 4వ వచనము ఎలా ఉందో చూడండి. ప్రేమ
దీర్ఘకాలము సహించును. See, love is the key for all the problems. ప్రేమ అనేదే ఈ సమస్యలన్నిటికీ కూడా తాళం చెవి. Why two people are fighting? ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? They don't have patience to listen to each other. వారికి దీర్ఘశాంతము లేదు ఒకరి మాటలు ఒకరు వినటానికి. When I was not very close to God, I was having a slogan in my life. నేను దేవునికి దగ్గరగా లేనప్పుడు నాకు ఒక మాట ఉండేది ఎప్పుడు కూడా. I was so strong-minded man. చాలా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తిని నేను. I tell people, I speak, you listen, you learn. నేను మాట్లాడుతున్నాను, నువ్వు విను, నేర్చుకో అని చెప్పేవాడిని నేను. That was my slogan. అది నా స్లోగన్ గా ఉండింది, మాటగా ఉండింది. How many people will agree that? ఎంతమంది దానికి అంగీకరిస్తారు? Many people will not agree that. దానికి ఎంతమంది అంగీకరించరు. After they leave from my place, they'll say, oh, what strong man, what dirty man this is. నా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈడెవడండి బాబు అంటారు. When people start fighting with each other, ఇద్దరు ఎప్పుడు కొట్టుకోవడం మొదలు పెడతారు? they don't have patience to listen one another. ఒకరి మాట ఒకరు వినటానికి వాళ్ళకి ఆ సహనం లేదు. Love is patient. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. If you have love in your life, if your life is full of love, there won't be any difference of opinion, any fighting, any tension. మీకు ఆ ప్రేమ అనేది మన జీవితంలో ఉంటే మనకి ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి టెన్షన్లు ఉండవు, ఎటువంటి కొట్లాటలు ఉండవు. Love is kind. దయ చూపును. Love is kind. ప్రేమ దయని చూపిస్తుంది. Some people you might have seen when you talk, they'll say, yes please, yes please. Some people, చెప్పండి. అప్పుడప్పుడు మనము వింటున్నప్పుడు కొంతమంది ఏమో చాలా వినయముగా చక్కగా ప్రేమగా చెప్తూ ఉంటారు, ఎస్ ప్లీజ్ అని చెప్పి. కొంతమంది ఏమో చెప్పండి అని గర్వంగా చెప్తుంటారు కొంచెం గట్టిగా. Love is kind. It does not envy. It does not boast. It is not proud. దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. Now you will come to a clear picture what is love one another. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించండి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. Now you have to love one another with patience, with kindness, not with any enmity, envy, and no boasting, no pride in your life. చాలా శాంతముగా ఉండాలి, సహించగలగాలి, దయ చూపించాలి, మత్సరపడకూడదు, డంబముగా ఉండకూడదు, గొప్పగా అనుకోకూడదు, ఉప్పొంగకూడదు. So that itself you start loving one another. అది ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో ఒకరినొకరు ప్రేమించడం మొదలు పెడతాము. And verses 5 onwards, it is not rude, it is not self-seeking, it is not easily angered, it keeps no record of wrongs. 5వ వచనం చూసినట్లయితే అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. Sometimes one of your friends will come to you with a request. అప్పుడప్పుడు మీ స్నేహితులు మీ దగ్గరికి ఒక అవసరం కొద్ది వస్తారు. And maybe his friend or her friend will be asking, why you want to go to that man? ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు కూడా అసలు ఎందుకు ఈ స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నాడు అడిగే అవకాశం ఉంది. He is a kind man. అతను చాలా దయగల వ్యక్తి. He listens what I say. నేను చెప్పేది అతను వింటాడు. He will give a good solution to my problem. నా సమస్యకి అతను మంచి పరిష్కారం ఇస్తాడు. How is that possible? అది ఎలా కుదురుతుంది? Because the love what he possesses. ఎందుకంటే అతనికి ఉన్న ఆ ప్రేమ అలాంటిది. Love does not delight in evil, but rejoice with the truth. Verse 7. 6వ వచనం మనం చూసినట్లయితే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. It always protects, it always trusts, always hopes, and always perceives. 7వ వచనం చూసినట్లయితే అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. Dear brothers and sisters, ప్రియ సహోదరి these సహోదరులారా, are all the virtues of love. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క మంచి గుణములు. If you have all this in your life, ఇవన్నీ కూడా మీలో ఉంటే there won't be any problem in your life. ఎటువంటి సమస్య మీ జీవితంలో ఉండదు.
Do you think that it is easy to have all this in your life? ఎన్ని ఉండటం అనేది మీ జీవితంలో చాలా సులభం అనుకుంటున్నారా? Brother, one or two, okay. You are giving a big long list, brother. ఒకటి రెండు ఓకే బ్రదర్, ఎంత పెద్ద మీరు లిస్ట్ ఇస్తే అలాగా? It is not possible with us. నాతో కుదరదు. Do you know? See, my nature is I'm a angered person. నేను స్వతహాగా చాలా కోపం గల వ్యక్తిని. If anybody talks, yeah, first I will give one. ఎవడన్నా నాతో మాట్లాడితే ముందు ఒకటి ఇస్తాను. See, this is my nature. అది నా స్వభావం. How can I change? అన్ని ఎలా మార్చుకోగలను? And you have given me a long list. మీరు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. The secret is you replace your love with Jesus' love. మీ ప్రేమను మీరు పక్కన పెట్టి యేసుక్రీస్తు వారి ప్రేమను పెట్టండి అక్కడ. The word of God says God has poured out His love in your heart. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు ఆయన యొక్క ప్రేమని మీ హృదయంలో నింపాడని చూస్తున్నాం మనం. We poured out. ఆయన పోసాడు మన హృదయంలో. Amen. Amen. See, poured out and your heart is full of God's love, not your own love. ఆయన మీ హృదయంలో ఆయన ప్రేమను పోసాడంటే ఏంటంటే ఆయన మన హృదయం ఇంకా మన ప్రేమ కాదు, ఆయన ప్రేమతో నిండి ఉంది. And God has appointed you to bear fruit. మనం ఫలించాలని ఆయన ఆజ్ఞాపించాడు, నియమించాడు. What is the fruit God is talking about? దేవుడు చెప్తున్న ఫలం ఏంటి? Turn with me, book of Galatians, 5th chapter. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. 5th chapter, verses 22, 23. 22, 23 వచనాలు. But the fruit of the Spirit is love. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. Hallelujah. Hallelujah. The first one God is touching the love. మొదటిది ఆయన చెప్తున్నది ప్రేమ. And when God says love, it is love one another. దేవుడు ప్రేమ అని చెప్తున్నాడండి అక్కడ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం. It is not a love between sister and brother, wife and husband. It is God's love. అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ కాదు. ఇక్కడ చెప్తున్న ప్రేమ దేవుని యొక్క ప్రేమ. That is the fruit of Spirit. అది ఆత్మ ఫలం. God has chosen you to bear this fruit. ఈ ఫలాన్ని మనము ఫలించాలని దేవుడు మిమ్మల్ని నిశ్చయించాడు. Love. ప్రేమ. If your life is full of love, the offspring or byproduct of this love is joy. మనకి ఎప్పుడైతే మన హృదయము మన జీవితం ప్రేమతో నింపబడి ఉందో దానికి వచ్చే నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి సంతోషము, Peace, సమాధానము, patience, దీర్ఘశాంతము, kindness, దయాళుత్వము, goodness, మంచితనము, faithfulness, విశ్వాసము, gentleness, సాత్వికము, self-control. ఆశా నిగ్రహము. There are 9 qualities of this fruit of Spirit. ఆత్మ ఫలం యొక్క 9 గుణాలు మనం ఇక్కడ చూస్తున్నాము. These will come automatically in your life. ఇవన్నీ కూడా వాటంతట అవే మన జీవితంలోకి వస్తాయి. If you have the love of God, దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే, the love of Jesus Christ, యేసుక్రీస్తు వారి ప్రేమ మనలో ఉంటే, if you decide that I will remain this love, ఈ యేసుక్రీస్తు వారి ప్రేమలో నేను ఉంటానని కనుక మీరు నిర్ణయించుకుంటే, all this fruit you will start bearing. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలని మీరు ఫలిస్తారు. It is one fruit, the fruit of love. ఒకే ఒక్క ఫలము ప్రేమ యొక్క ఫలము. The byproducts of this love one another is all of this. ఒకరినొకరు ప్రేమించండి అన్న ఆ ఒక్క దాని గురించి ద్వారా వచ్చేవన్నీ కూడా ఇవన్నీ ఉన్నాయి. Just imagine if you are filled with all this flavor of the fruit of Spirit. ఆత్మ ఫలము యొక్క ఇవన్నిటితో మీరు నింపబడి ఉంటే ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. You will be a superman. మీరు ఒక సూపర్ మ్యాన్ గా ఉంటారు. And God's promises will be always with you. దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మీతో ఉంటాయి. And what God is promising, మరి దేవుడు ఏమ వాగ్దానం చేస్తున్నాడు? let us go back to John 15th chapter. మరొకసారి యోహాను 15వ అధ్యాయం చూద్దాము. The second part of 16, 15, 16. 15-16 వచనాల్లో చూద్దాం మనము. The second part Yeah. of 16. Then the Father will give you whatever you ask in my name. అప్పుడు దేవుడు తండ్రి మీరు నా నామములో ఏది అడుగుతారో అవన్నీ ఇస్తారని చెప్తున్నారు అక్కడ.
whatever you ask in my name. నా పేరిట మీరు ఏది అడుగుతారో. When your father buys a motorcycle as you requested, మీరు అడిగిన విధముగా మీకు మీ తండ్రి మోటార్ సైకిల్ కొనిపెడితే how much you are happy. ఎంత సంతోషంగా ఉంటారు మీరు. Because that was your desire. అది మీ కోరిక. And father never hesitated to give. ఆ బండి ఇవ్వటానికి తండ్రి ఎప్పుడు కూడా వెనకాడలేదు. So and you are so happy, blessed. మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఆశీర్వదింపబడినట్టుగా అనుకుంటున్నారు. Everyone has a desire. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంది. Everyone has a request. ప్రతి ఒక్కరికి ఒక కోరిక అనేది కావాల్సింది ఉంది. Here the word of God is telling, if you ask my father in my name. నా పేరిట నా తండ్రిని అడిగినట్లయితే. Who is that you? మీరు అంటే ఎవరు? Friend of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క స్నేహితులు. If you are friend of Jesus Christ, యేసుక్రీస్తు వారి స్నేహితునిగా ఉన్నట్లయితే 2 or 3 things will happen in your life. 2-3 విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. If you are a friend of Jesus Christ, whatever the Father is planning or trying to do in the future, He will tell His Son, and the Son will tell you. మీరు యేసుక్రీస్తు వారికి స్నేహితునిగా ఉన్నట్లయితే ఏ విషయాలైతే తండ్రి మీ పట్ల అనుకుంటున్నాడో అవన్నీ కూడా తండ్రి యేసుక్రీస్తు వారికి తెలియజేస్తాడు. యేసుక్రీస్తు వారు మీకు తెలియజేస్తాడు. Keep on telling me, Jesus, I am your friend. ఎప్పుడూ కూడా యేసు నేను మీ స్నేహితునిగా ఉన్నాను అని చెప్పండి. I remain your love in my life. మీ ప్రేమని నా జీవితంలో నేను ఉంచుకుంటాను, నిలుపుకుంటాను. I decide that hereafter I will not have any difference of opinion with anybody. నేను ఎవరితో కూడా ఎటువంటి ఆలోచన వ్యతిరేకం పెట్టుకోను. I will follow this commandment. I love each other. I love one another. ఒకరినొకరు ప్రేమించండి అన్న ఆజ్ఞ నేను పాటిస్తాను. Whatever may be his nature condition. అతను ఎలాంటి వ్యక్తి అన్నా ఉన్నవ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్నవ్వండి. And whatever the possible way, I love them. I show your love. అతనికి నేను చూపించాల్సిన విధంగా మీ ప్రేమను నేను చూపిస్తాను. And God is assuring that I will choose you, appoint you, and you will bear much fruit. నేను అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని నేను ఎంచుకుంటాను, మీరు మంచిగా ఫలిస్తారని చెప్తున్నాడు. And whatever you ask in my name, my Father will give to you. నా పేరిట మీరు ఏది అడుగుతారో నా తండ్రిని మీకు ఇస్తారని ఉంది అక్కడ. What a friend we have in Jesus Christ. యేసులో మనకు అంత మంచి స్నేహితుడు There is ఉన్నాడు. an English song, I love that song. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది, అది చాలా ఇష్టం నాకు. What a friend we have in Jesus Christ. వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్ అంటే యేసులో నాకు ఎంత మంచి స్నేహితుడు ఉన్నాడు అని. Today the same Jesus is putting his hand upon my shoulder. అదే యేసు ఈ రోజు నా భుజం మీద చేయి వేస్తున్నాడు. Keep on talking to me. నాతో మాట్లాడుతూ ఉన్నాడు. And keep on reminding, I love you, my son. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కుమారుడు అని తెలియజేస్తున్నాడు. As my father loved me, I love you. నా తండ్రి నన్ను ప్రేమించిన విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I will disclose whatever my father plans. నా తండ్రి నీ పట్ల చెప్పినవన్నీ కూడా నేను నీకు తెలియజేస్తాను. You keep on loving one another. కేవలం మీరు చేయాల్సింది ఏంటంటే ఒకరినొకరు ప్రేమించండి. Don't say this man is bad, this woman is bad. ఆ వ్యక్తి చెడ్డవాడు, ఈ అమ్మాయి చెడ్డ అని చెప్పొద్దు. If you find any bad people, you start praying. ఎవరైనా చెడ్డవారిని మీరు చూస్తే గనక మీరు ప్రార్థన చేస్తూ మొదలు పెట్టండి. Don't go and tell them, don't go and condemn them. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళని మీరు తిట్టద్దు. Keep on praying, Lord, pour out your love upon them. Touch them with your love. వారి కోసం ప్రార్థన చేయండి. దేవా వారిని మీరు ముట్టండి అని ప్రార్థన చేయండి. Love one another. ఒకరినొకరు ప్రేమించండి. Jesus is your friend, my friend. యేసుక్రీస్తు వారు మీ స్నేహితుడు, నా స్నేహితుడు. Hallelujah. హల్లెలూయా. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం. It is the privilege given by Jesus Christ. ఇది యేసు మనకిచ్చిన మహా గొప్ప అవకాశము. I didn't choose Jesus to become my friend. యేసు నా స్నేహితుడు అవ్వాలని నేను ఎంచుకోలేదు. He has chosen me. ఆయన నన్ను ఎంచుకున్నాడు. He has given his love in my heart. నా హృదయంలో ఆయన ప్రేమను నింపాడు. He has given his joy in my heart. ఆయన సంతోషం నా హృదయంలో నింపాడు. He has appointed me. ఆయన నన్ను ఇక్కడ నియమించాడు. He is ready to listen whatever I ask him.
నేను ఆయన ఏది అడుగుతానో ఆయన అది వెంటనే విని అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. And he has given the guarantee that his father will give whatever I ask. ఆయన తండ్రి నాకు నేను అడిగిందల్లా ఇస్తానని చెప్పి ఆయన నాకు ఆ విశ్వాసం కలుగజేస్తున్నాడు. Jesus, today I take this stand. ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను దేవా, I love one another. నేను ఒకరినొకరు ప్రేమిస్తాను. I will not say I will try to love. I love one another from today onwards. ఈ రోజు నుండి నేను ప్రేమిస్తానికి ప్రయత్నిస్తానని చెప్పను, నేను ఒకరినొకరు ప్రేమిస్తాను Without any condition. ఎటువంటి షరతులు లేకుండా. As you have loved me. మీరు నన్ను ప్రేమించిన విధముగా. Yet we were sinners. Jesus died for sinners. మేము పాపులుగా ఉన్నప్పుడే మీరు మా కోసం చనిపోయారు దేవా. I love one another without any barrier. ఎటువంటి అడ్డంకులు లేకుండా నేను ప్రేమిస్తాను. Thank you, Jesus. ధన్యవాదములు యేసు. Strengthen me. నన్ను బలపరచండి. I've taken this decision. I've taken this stand. I will be a loving person in Jesus' most precious name. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటానని నేను నిర్ణయించుకున్నాను. Bless me, Lord. నన్ను ఆశీర్వదించండి In దేవా. Jesus' most precious name I pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వేడుకుంటున్నాను తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా మరి మనము యేసుక్రీస్తు యొక్క ప్రేమని మన హృదయాల్లో నింపుకుని అందరికీ మనం అది పంచగలిగితే ఆయన స్నేహితులుగా మనం ఖచ్చితంగా అవగలుగుతాము. మనం ఆ నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫర్ కమింగ్ హియర్, గివింగ్ వెరీ గుడ్ సర్మన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.